గ్రేట్ మార్నింగ్ అండి అందరికీ. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. సో రేపటి నిఫ్టీ ట్రేడ్ ప్లాన్ ఎలా ఉంటుందో లెవెల్స్ చూద్దాము. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను చెప్పినట్టే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్లోనే ఉన్నాం. సో ఇప్పుడు ఫుల్ బ్యాక్ చేస్తే ఇప్పుడు సెల్ ఆన్ రైజ్ మార్కెట్ మీద ఉన్నాం మనం. సో ఆల్మోస్ట్ మనం ఇంపార్టెంట్ లెవెల్ ఒకటి దాని కిందే క్లోజ్ అయింది మార్కెట్. 17,969 కిందే క్లోజ్ అయింది. సో నెక్స్ట్ సపోర్ట్ లైన్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే ఇది రూఫ్ ఫ్లోర్ కింద యాక్ట్ అవ్వచ్చు. సో 17,429 టార్గెట్ పెట్టుకుంటున్నాను. సో మనం రీఎంట్రీ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవచ్చు? సో మోస్ట్ ప్రాబ్లీ ఇంక 18,000 అనేది సైకాలజీ లెవెల్. సో నేను 18,050 వెళ్ళింది కాబట్టి సో 18,000 దగ్గర కానీ మళ్ళీ వస్తే మటుకు పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. 18,000 అనేది సైకాలజీ లెవెల్, ఇంకా పైన దాటదని అనుకుంటున్నా. సో 17,905. సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎస్జెక్స్ నిఫ్టీ 17,036 పాయింట్స్తో ఉంది. సో 18,850. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. సో 17,900 దగ్గరకు కానీ వస్తే 916 దగ్గర కానీ వస్తే పుట్ ఆప్షన్ తీసుకోండి. 20 పాయింట్స్ ఎస్ఎల్. ఎవరన్నా డెలివరీకి చూడాలి అనుకున్న వాళ్ళైతే 17,428 టార్గెట్. సో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి మూమెంట్ అయితే లాస్ట్ 3 క్యాండిల్స్ లో భలే హెవీ మూమెంటం ఉంది. డే క్యాండిల్స్ లో. సో మండే రోజు కానీ 17,779 బ్రేక్ అయిపోతే మటుకు ఇమీడియట్ గా పుట్ ఆప్షన్ తీసుకోండి. డెలివరీ కానీ తీసుకుంటే 17,428 టార్గెట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీక్ లో. లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక 200 పాయింట్స్ డైలీ. ఇప్పుడు 200 పాయింట్స్ అరౌండ్ బ్రేక్ అవుతా ఉంది నిఫ్టీ. మూమెంట్ హైట్లో 200 పాయింట్స్ ఇస్తుంది కాబట్టి మంచి మూమెంట్ ఉంది మార్కెట్లో. సో 17,900 దగ్గర కానీ వస్తే పుట్ ఆప్షన్ తీసుకోండి. లేదు 17,779 కానీ బ్రేక్ అయిపోతే తీసుకోవచ్చు. సో ఓఐలో ఎలా ఉందంటే ఓఐలో సపోర్ట్ రెసిస్టెన్స్ సో 1,61,000 ఉంది. సో 18,000 అయితే క్రాస్ కాదు సార్ ఈ వీక్. సో 18,000 దగ్గర కానీ వస్తే మటుకు టాప్ ప్రయారిటీ పిఈ తీసుకోండి. 90% అక్కడ దాకా రాదని అనుకుంటున్నా. సో మోస్ట్ ప్రాబ్లీ 17,900 ఇది కానీ టచ్ అయితే కొద్దిగా పైకి వస్తే సెల్ ఆన్ రైజ్ మార్కెట్లోకి వచ్చేస్తాం. పిఈ 17,900 దగ్గర పిఈ తీసుకోండి. 10 to 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని ట్రై చేయొచ్చు. డౌన్ సైడ్ అయితే 31,000 దగ్గర ఉంది. సో 17,800 కింద కానీ క్యాండిల్ కానీ క్లోజ్ అయితే పిఈ ఆర్డర్ తీసేసుకోండి. లేదా 17,800 దగ్గర సిఈకి ప్లాన్ చేయండి. ఒక 10 to 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకోండి. సో 17,800 to 17,900 రేంజ్ ఉంటుంది. 800 బ్రేక్ అయిందంటే మటుకు పుట్ ఆప్షన్కి వెళ్ళండి. 900 దగ్గర పుట్ ఆప్షన్కి వెళ్ళండి. 800 దగ్గర అయితే సిఈకి వెళ్ళడానికి కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకా మన లెవెల్స్ ఎట్లున్నాయని చూస్తే సో నిఫ్టీ అయితే 17,915 పైన ఉంటేనే కాల్ ఆప్షన్. ఫస్ట్ టార్గెట్ 17,978, 18,149, 18,249. సో 915 పైన ఉంటేనే కాల్ ఆప్షన్కి వెళ్ళండి. సో అలాగే 18,842 కింద కానీ ఉంటే పుట్ ఆప్షన్ 17,707 ఫస్ట్ టార్గెట్, 17,607 సెకండ్ టార్గెట్, 17,436 థర్డ్ టార్గెట్. సో ఇవి లెవెల్స్ అండి December 26, 2022కి.